దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. కీర్తనల గ్రంథము 83:18 వచనము చదువుకుందాము. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకంలో మహోన్నతుడవని వారెరుగుదురుగాక. ఇశ్రాయేలీల చరిత్రను మనం గమనించినట్లయితే అనాది కాలం నుండి వారు చుట్టూ కూడా శత్రువులు ఉండేవారు. వారిని శత్రువులు ఎప్పుడు కూడా చుట్టుకొని ఉండేవారు. ఎప్పుడు వారిని అల్లకల్లోలమునకు గందరగోళమునకు గురి చేస్తుండేవారు. వారు మోయాబీలే కావచ్చు, అమాలేకీలు, అమ్మోనీలు, గెబలు వారు, హగ్రీలు, తూరు నివాసులు, అశ్షూరీలు, మిద్యానీలు, అలానే ఎదోమీలు, ఇష్మాయేలీలు, మోయాబీలు, ఫిలిస్తీలు, వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా వీరిని చుట్టుముట్టి మరి ఎంతగానో శత్రుత్వంను వారు కలిగి ఉండేవారు. అయితే దేవుడు అద్భుత రీతిగా ఇంతమంది శత్రువుల మధ్యలో వారు జీవించినప్పటికీ దేవుడు అద్భుత రీతిగా ఇశ్రాయేలీల పక్షాన ఎప్పుడు కూడా యుద్ధం చేసి వారికి విజయాన్ని అనుగ్రహించాడు. ఎందుకంటే ఇశ్రాయేలీలు దేవుడు పేరు పెట్టి పిలిచిన జనాంగము, వారైన సొత్తు కాబట్టి. అలానే ఎవరైతే ఇశ్రాయేలీలకు స్నేహంగా ఉంటారో, ఎవరైతే వారికి ఆశీర్వాదకరంగా ఉంటారో, వారందరికీ కూడా దేవుడు దీవెనలు, ఆశీర్వాదాలు అనుగ్రహించాడు. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే 2వ వచనంలో మనం చూసినట్లయితే, నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించేవారు తల ఎత్తి ఉన్నారు. అంటే శత్రువులు ఏం చేస్తున్నారు అంటే ఎంతో అల్లరి రేపుచున్నారు, ఎంతో ద్వేషిస్తున్నారు. అయితే దేవుడు శత్రువుల విషయమై ఏం చేస్తున్నాడు మరి అంటే దేవుడు వారిని తీర్పు తీరుస్తున్నాడు. ఎలా తీర్పు తీరుస్తాడో మనకు తెలియదు, ఎక్కడ తీర్పు తీరుస్తాడో మనకు తెలియదు, ఎక్కడ తీర్పు తీరుస్తాడో కూడా తెలియదు. అయితే కీర్తనకారుడు మాత్రము ఇక్కడ ఆయన దేవుణ్ణి ఏమని అడుగుతున్నాడు అంటే, నా దేవ సుడి తిరుగు ధూళి వలెను, గాలి ఎదుటి వగడాకుల వలెను వారిని చేయుము. అగ్ని అడవిని కాల్చునట్లు, కారుచిచ్చు కొండలను తగులబెట్టునట్లు నీ తుఫాను చేత వారిని తరుముము, నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము. ఇక్కడ మరి ఒక చక్రాన్ని మనం సుడి తిరుగు చక్రం అనే మాటను చూసినట్లయితే, చక్రము రహదారిపై వెళ్ళుచున్నప్పుడు ఆ మురికి రహదారిపై మరి అలా వెళ్తుంటే దాని వెనుకాల ఎంతో దుమ్ము ధూళి అనేది రేగుతుంటది. అంటే మన చుట్టూ కూడా ఉన్నటువంటి శత్రువులు ఆ దుమ్ము లాంటి వారే, ఆ ధూళి లాంటి వారే తప్ప వాళ్ళు ఇంకేం చేయలేరు. మనం ఎప్పుడైతే దేవుని పైన ఆనుకుంటామో ఆయన వారితో తనదైన శైలిలో వ్యవహరిస్తాడు. మరి దేవుడు శత్రువుల విషయమై ఏం చేస్తాడు అంటే తీర్పు తీరుస్తాడు. శత్రువులను ఆయన ఎందుకు తీర్పు తీరుస్తాడు అంటే, యెహోవా అను నామము ధరించిన ఆయన మాత్రమే సర్వలోకంలో మహోన్నతుడని వారు తెలుసుకొనిలాగున, వారు తెలుసుకోవాలి. ఆయనే రాజు, సకల ప్రపంచములను ఆయనే సృష్టించినటువంటి వాడు. మరి మన శత్రువులను మనం ఏం చేద్దాము అంటే ఆయనకు అప్పగించుదాము. ఆయనకు తెలుసు వాళ్ళతో ఎలా వ్యవహరించాలో. మరి మన యొక్క దైనందిన జీవితంలో విశ్వాసులంగా, మన యొక్క విశ్వాస యాత్రలో మనల్ని వ్యతిరేకించేవారు కూడా అనేక మంది ఉన్నారు. వాక్యమును వ్యతిరేకించేవారు, సంఘమును వ్యతిరేకించేవారు, మన విశ్వాసమును వ్యతిరేకించేవారు మన చుట్టూ ఉన్నారు. మరి వారితో మనం ఎలా వ్యవహరించాలి అంటే వాక్యం సెలవిస్తున్నది ఏమిటి అంటే, యేసయ్య ఏం చెప్పాడు? నీ శత్రువులను మీరు ప్రేమించండి అన్నాడు, నిన్ను హింసించి వారి కొరకు నువ్వు ప్రార్థించండి అన్నాడు. కాబట్టి మనము మనల్ని వ్యతిరేకించే వారందరినీ కూడా ఆయనకు అప్పగించుదాము. ఎవరైతే మనల్ని అల్లకల్లోలమునకు గురి చేస్తున్నారు, గందరగోళ స్థితిని తీసుకొని వస్తున్నారు, గందరగోళమునకు గురి చేస్తున్నారు, వారందరినీ కూడా యేసయ్యకు అప్పగించుదాము. మనం వారి కొరకు ప్రార్థన చేద్దాము. ఆయనే వారి విషయమై మరి కావలసినటువంటి ఆ వ్యవహారం ఆయన చూసుకుంటాడు, వారిని ఆయన డీల్ చేస్తాడు. మనము మాత్రము ఆయన యొక్క కృపలో
విశ్రాంతి తీసుకుందాము. శతాబ్దాలుగా దేవుడు ఇశ్రాయేలీల శత్రువులతో ఎలా వ్యవహరించాడో అదే మాదిరిగా మనల్ని వ్యతిరేకిస్తున్న వారి విషయంలో కూడా వ్యవహరించుటకు దేవుడు చాలా చురుకుగా పనిచేస్తాడు. కాబట్టి మనల్ని మన శత్రువులు లేదా మనల్ని వ్యతిరేకించే వారు చుట్టుముట్టినప్పుడు మనము ఆయనకు అప్పగించుదాము. ఆయన సంరక్షణలో మనము విశ్రాంతి తీసుకుందాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు ఎలాంటి అల్లకల్లోలమునకు గురవుతున్నారో, ఎవరు మిమ్మల్ని అల్లకల్లోలమునకు గురి చేస్తున్నారో, ఎవరిని మిమ్మల్ని మరి ద్వేషిస్తున్నారో, గందరగోళ స్థితిని తీసుకొని వస్తున్నారో వారందరి దేవునికి అప్పగించుదాము. ఆ అల్లకల్లోలముల మధ్యలో మన విశ్వాసమును మనము విడిచిపెట్టకుండా మరి ఆరని విశ్వాసంతో మనము ఇంకా నిశ్చితమైనటువంటి విశ్వాసంతో, నిశ్చలమైనటువంటి విశ్వాసంతో మనం ముందుకు సాగుదాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. మా చుట్టూ ఉన్న పరిస్థితులను చూసినట్లయితే ప్రభువా, అనేక సార్లు ఆ గందరగోళ పరిస్థితికి, ఆ అల్లకల్లోలమైన పరిస్థితులను చూసి మేము భీతి చెందుతుంటాము, భయపడుతుంటాము, కొన్నిసార్లు నిరాశ పడుతుంటాము. కానీ వాటన్నిటిని కూడా నాయన మీ హస్తంలోకి అప్పగించుకుంటున్నాము. మేమైతే నాయన చెదరని విశ్వాసంతో, ఆరని విశ్వాసంతో ముందుకు సాగుటకు నీ కృపను చూపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.